ఓం శ్రీ ఓం శ్రీ ఓం శ్రీ ఓం శ్రీ ఓం పరబ్రహ్మ పరమాత్మ మహాజై గురుదత్త మహాదేవి మహాశక్తి అంబవారు జై కొండదేవత. ఓం శ్రీ శ్రీ మాత్రే నమః. శ్రీ సమ్మక్కాయ నమః. శ్రీ సారలమ్మాయ నమః. జూన్ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మొదటిగా మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళ స్థాన ప్రభావం ఎలాగుంది, వాళ్ళ జరిగేది జరగాల్సింది కుటుంబము చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎక్కువగా శ్రమ ఎక్కువగా కనబడుతుంది. దాంతోపాటు ఒత్తిళ్ళు ఎక్కువగా దొరుకుతాయి. వాళ్ళు చేసే పనిలో కానీ, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాల్లో కానీ, ఇంట్లో అయినా కానీ బయటైనా కానీ వాళ్ళకి లేనిపోయిన ఒత్తిళ్ళు, అనేకమైన ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ జూన్ మాసమున 15వ తారీఖు లోపులో జాగ్రత్తగా ఉండాలి. ఈ 15వ తారీఖు లోపులో కొన్ని పనులు, కొంత అనారోగ్యమైన పనులు కానీ, కొన్ని కార్యక్రమాలు కానీ, కొంత ఆరోగ్య సమస్యలు కానీ చాలా వరకు కొంత ఇబ్బందిగా కలిగించే మార్గాలు కూడా ఈ నెలలో మీకు కలిగే విధానాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ సమస్య మరి ఎందువల్ల వస్తుంది ఏమిటా అని చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. మరి ఈ రాశిలో చూసుకుంటే ముఖ్యంగా ఏలునాటి శని అనేది ప్రారంభమైంది. దాని వలన ఈ సమస్యల్లో ఒకటి కాబోతే ఒకటి ఈ మేషరాశి వాళ్ళకి ఎదురవుతుంటాయి. మరి వీళ్ళకి సంతానంలో కూడా కొంత శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది. ఎందువల్ల అంటే ఆరోగ్యపరంగా కానీ సంతాన పరంగా కానీ కొంత చర్య తీసుకున్నట్టుగైతే వీళ్ళకి సంతాన ప్రాప్తిలో కూడా విజయవంతమయ్యే మార్గాలు కూడా కనబడుతుంది. మరి అధిక ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ నెలలో పెళ్ళి సంబంధాలు విజయవంతంగా కలుసుకునే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మ్యారేజ్ వరకు కొద్దిగా లేట్ అయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. మరి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ ముందే మీ విషయాలని, మీ ప్లానింగ్ని ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికీ చెప్పి చేయకూడదు. మరి విద్యారంగంలో చూసుకుంటే కొంత ఇబ్బందికరమైన విద్యలో కూడా కొంత ఇబ్బందిమైన సమస్యలు కొంచెం ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి విద్యలో కూడా కొంచెం జ్ఞాపక శక్తి కూడా మీకు ఇబ్బందిగా కనబడుతుంది. కాబట్టి మీరు విద్యారంగంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఆ విద్యారంగంలో కొంచెం జాగ్రత్త తీసుకోకుండా మనం చదివేసాము, రాసేసాము, అయిపోయిందిలే అంటే కాదు. దానికి కొంచెం టైం తీసుకోవాలి. దానికి కొంచెం జ్ఞాపక శక్తి తెచ్చుకోవాలి. మరి దానికి కూడా ఒక టైం తీసుకోవాలి. మరి పెద్దవాళ్ళ మాటను కొంచెం గౌరవించాలి. దాంతోపాటు వృద్ధుల్ని ఎక్కువగా అభిమానించాలి. అంటే ముసలి వాళ్ళకి గౌరవించాలి, వాళ్ళకి సాకారం చేయాలి. మీ సాకారం మీ చేతనంత వరకు సాకారం. కష్టపడుతున్నారు అనుకోండి, వాళ్ళు అలాంటి కష్టపడే వాళ్ళకి మీ చేతుకుంటా ఏది లేని వాళ్ళకి, ఉన్నవాళ్ళకి కాదు, లేని వాళ్ళకి, కూలి చేసుకునే వాళ్ళకి, కష్టం చేసే వాళ్ళకి, పని చేసే వాళ్ళకి, ఏదో బాధపడే వాళ్ళకి మీ చేతుకుంటా వాళ్ళకి ఒక ఆహారమో, ఒక వస్తువో, ఒక నీళ్ళ బాటలో ఏదో ఒకటి మీకు తోసింది, మీ శక్తి ఉన్నది చేసినట్టుకైతే ఆ శని ప్రభావము మీ మీద తక్కువ మొహం పెట్టే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ జూన్ 16 నుంచి రాజకీయంలో కూడా, సినీ రంగంలో కూడా మెరుగైన విధానాలు కొన్ని రాబోతున్నాయి. పెద్ద ఫలితాలు. మరి రాజకీయ విధానంలో కూడా, ఈ సినీ రంగంలో కూడా, ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళు కూడా, ఈ న్యూస్ ఛానల్లో ఉండవలసిన వాళ్ళు కూడా కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. కొత్త పనులు, కొత్త కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా
మీ జాతక యోగంలో అనేది చాలా వరకు కనబడుతుంది. మరి ఏ కార్యక్రమం అనుకున్నా, ఏది చేయాలనుకున్నా కూడా చేతికాడికి వస్తుంటుంది, చేయి జారిపోతుంటుంది. మరి మేము చేసిన తప్పు ఏమిటి, ఎందుకు ఇలా జరుగుతుంది అని మనసులో చాలా వరకు బాధపడుతుంటారు. మరి ఇప్పుడు మీకు ఈ జూన్ 16 తారీఖు నుంచి పెండింగ్ పనులు పూర్తయ్యే మార్గాలు, కోర్టు సమస్యలు, అన్నదమ్ముల్లో ఉండాల్సిన కొన్ని సమస్యలు, బంధుమిత్రులతో కొన్ని చికాకులు, తర్వాత పెద్దవాళ్ళ ఆస్తులు, మరి భార్య తరపు నుంచి కానీ భర్త తరపు నుంచి కానీ కొన్ని పనులు, ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన పనులు కూడా ఈ నెలలో 16వ తారీఖు నుంచి వీళ్ళకి, ఈ జూన్ మాసం 16వ తారీఖు నుంచి విజయవంతంగా అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యంలో కూడా చాలా వరకు కొన్ని ప్రమాదాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా మీకు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ శని ప్రభావం వలన మీరు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని చేస్తాం అనుకున్నా కూడా దగ్గరకు వచ్చింది దూరం కావటం, అలాంటిది కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఎగసాయదారులకి మీరు చేయాల్సిన పనులలో, మీరు చేసే ఎగసాయం విశేషాల్లో కూడా కొంత ప్రాబ్లమ్స్ కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు కొంత జాగ్రత్త తీసుకోవాలి. మీరు చేసే ఎగసాయంలో కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించి, మరి మీరు ఆ సిచ్యువేషన్ బట్టి ఈ నెలలో కొంత విపరీతమైన గాలులు, విపరీతమైన వర్షములు, తర్వాత ఎండలు అలాంటి విపరీతంగా కొన్ని వస్తుంటాయి. దానివల్ల మనకి టైం టు టైం కాకోకుండా, ఎండాకాలం ఎండ తగలకోకుండా వాన వస్తుంటుంది, వానాకాలం ఎండ వస్తుంటుంది. అదేవిధంగా మార్పులు అనేది కొన్ని జరుగుతుంటాయి. అందువల్ల మనకి నీళ్ళు చూసి మనం పంట వేయాలి. మరి ఆ నీళ్ళు చూడకోకుండా ఏం పర్వాలేదులే అని మనం వేసేసుకున్నాం అనుకోండి, దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా, కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఆ శని భగవాను వల్ల మీకు ఏ కార్యక్రమం మీకు మనశ్శాంతి లేకోకుండా, అంటేది అంటకుండా, ముట్టేది ముట్టకుండా మీకు కొంత అధోగతి పాలయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన పూజాబలం, ఆ శని భగవానికి మీరు పూజాబలం మీరు చేసినట్టుకైతే మీకు దగ్గరలో ఉండాల్సిన టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ నవగ్రహాల చుట్టూ 9 వారాలు శనివారం రోజున మీరు తలస్నానం చేసి మీ చేతికుంట నల్లటి నూనె తీసుకొని 9 ప్రదర్శనలు చేసిన తర్వాత ఒక నల్లటి గుడ్డ దాంట్లో దీపారాజన పెట్టేసి, దాంట్లో కొంచెం బెల్లం గడ్డ, నవధాన్యములు దాంట్లో పెట్టేసి 9 వారాలు తిరిగేసిన తర్వాత లాస్ట్ వారం రోజున ఆ బెల్లం గడ్డ దీపారాజన వెలిగించి నల్లటి గుడ్డలో పెట్టి అక్కడ 9 సార్లు మీరు ప్రదర్శన చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన శనిదోష ప్రభావం అనేది శాంతమవుతుంది. దాంతోపాటు మీరు చేయాల్సిన మీ ప్రజలకి మీ సేవ కూడా ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడు. మీరు చేసే పనులు బాగుండయని మీ మీద కూడా ఆ శని ప్రభావం అనేది తొలగిపోతుంది. మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమాల్లో మీరు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ శనివారం ఇది అయిపోయిన తర్వాత కాలభైరవ, ఆ కాలభైరవ గుడికెళ్ళి అష్టమి రోజు కానీ, అమావాస్య కానీ, పౌర్ణమి కానీ ఆ రోజు వెళ్ళి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అందరూ వెళ్ళాలి. అది ఒక్కరు పోయి చేసే పూజ కాదు, మీ ఫ్యామిలీతో వెళ్ళి తలస్నానం చేసి ఆ గుడికి వెళ్ళి మీరు అక్కడ గుమ్మడికాయ తీసుకొని, గుమ్మడికాయ దీపారాజన అంటారు, ఆ గుమ్మడికాయని కట్ చేసి దాంట్లో ఉండాల్సిన గింజలు తీసేసి దాంట్లో నూనె పోసేసి 2 ఒత్తులు వెలిగించేసేసి కింద ఒక ప్లేట్లో ఉప్పు పోసి ఆ ఉప్పు మీద ఇది పెట్టేసి దీపారాజన వెలిగించేసిన తర్వాత, ఎందుకంటే గుళ్ళో వెలిగిరది, గుడి పక్కన చెప్తారు అక్కడ ఉండేవాళ్ళు, అక్కడ ఉన్న బ్రాహ్మణులు కానీ అక్కడ ఉన్న అయ్యగారులు కానీ చెప్తారు, ఈ జ్యోతి ఎక్కడ వెలిగించాలంటే ఫలానా దుఃఖం వెలిగించాలని చెప్తారు. దానికంటూ ఒక స్థలం ఉంటుంది.
మరి అక్కడికి వెళ్ళి మీరు ఆ దీపారాధన చేసేసి మనస్ఫూర్తిగా ఆ కాలభైరవుణ్ణి మనస్ఫూర్తిగా మీరు పూజించినట్టుకైతే మీరు ఎక్కడ అడుగు పెట్టినా మీకు మంచిగా జరుగుతుంది. మీరు పెట్టిన ఎక్కడ కాలు పెడతారో ఆఫీసులో కానీ పనిలో కానీ చేసే పనిలో కానీ మీకు ఎక్కడ పోయినా కూడా ఆ కాలభైరవ అనేవాడు నీకు కరుణా కటాక్షం అనేది కలిగి మీ మీద ఉండాల్సిన చెడు దోషాలు వెళ్ళిపోయి మైండ్ మనసు బాగుండి ఆరోగ్యాలు బాగుండి అనుకున్న పనులు మీకు విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎన్నో పూజలు చేపించుకొని ఎన్నో పూజలు చేసినా కూడా మాకు ఫలియట్లేదు గురువుగారు, మీరు చెప్పినట్టుగా మేము ఎన్నో పూజలు చేస్తున్నాము, మరి అన్ని పూజలు చేసినా కూడా మాకు కొంత వర్కౌట్ కావట్లేదు, మరి ఏమిటా అని మాకు చాలామంది కొంతమంది సందేహంగా ఫోన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి రాశి ఫలంలో ఉండాల్సిన గ్రహాలు వేరే ఉంటాయి. మనిషి లగ్నాన్ని బట్టి మనిషి లగ్నంలో ఉండాల్సిన గ్రహాలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి మీ మీద ఉండాల్సిన కొంత గ్రహ దోషాలు కానీ కుటుంబ దోషాలు కానీ ఇంకా ఎలాంటి ఏమన్నా దోషాలు ఏమన్నా ఉంటే దానికి మీరు శాంతం చేసుకున్నట్టుగైతే తప్పకుండా మీకు 100% మీకు విజయవంతం అవుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. మీరు అడిగిన దానికి తప్పకుండా మీకు వర్కౌట్ అవుతుంది, విజయవంతమయ్యే మార్గం ఉంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.